ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణ చేయనుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 12కు పెరిగింది. గాయపడిన వారిలో 3 చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. నిన్న జరిగిన కారు పేలుడు ఘటనలో 9 మంది మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో దేశ రాజధానితో పాటు ఇతర ప్రాంతాల్లో భద్రతను కేంద్ర హోంశాఖ సమీక్షించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన కర్తవ్య భవన్లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా, జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నలీన్ ప్రభాత్ వర్చువల్ గా హాజరయ్యారు. ఢిల్లీ పేలుడు జరిగిన అనంతర పరిస్థితులను సమావేశంలో అధికారులు వివరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. కారు పేలుడు ఘటన నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. స్థానిక మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పహర్గంజ్, దరియాగంజ్ ప్రాంతాల్లో హోటళ్లు, అతిథి గృహాల్లో ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించారు. రిజిస్టర్లను పరిశీలించారు. ఈ పేలుడు ఘటనకు సంబంధించి కోట్వాలి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఉత్తర ఢిల్లీ డీసీపీ తెలిపారు. యూఏపీఏ, పేలుడు చట్టం, బీఎన్ఎస్ఎల్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఎన్ఎస్జీ, ఢిల్లీ పోలీసులు, ఎఫ్ఎస్ఎల్ బృందాలు ఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు డీసీపీ చెప్పారు. పేలుడు జరిగిన కారులో కొన్ని శరీర భాగాలను గుర్తించినట్లు తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ బృందాలు వాటిని సేకరించినట్లు వెల్లడించారు. ఢిల్లీ కారు పేలుడు ఘటన నేపథ్యంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ను మూసివేశారు. మిగతా మెట్రో స్టేషన్లు యథావిధిగా పనిచేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది.